బాలకృష్ణకి భారీ షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణకి మరి ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఎన్టీఆర్‌కి సంబంధించి ఫ్లెక్సీల విషయంలో ఇప్పటికే బాలకృష్ణ పేరుని అందరూ చాలా రకాలుగా డ్యామేజ్ చేస్తున్నారు. అందుకే నందమూరి బాలకృష్ణ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనవసరంగా మరి రాద్ధాంతం చేస్తూ ఈ విషయంలో బాలయ్య ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తున్నారు కాబట్టి నేరుగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నారు మన జూనియర్ ఎన్టీఆర్. అందుకే ఓ ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయంలో తెలియజేస్తున్నారు. అనవసరంగా రాద్ధాంతం చేయడం మాత్రం మానుకోండని, ఈ విషయంలో కాస్త ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ ఆయన చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్ అవుతోంది. ఏది ఏవైనా అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతగానో షాక్ అవుతున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ నేరుగా లైవ్‌లోకి వచ్చి ఈ విషయంలో సంచలనమైన నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టే సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్‌గా మారుతోంది. ఏది ఏవైనా ఆ అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని ఒక్కసారిగా అయితే షాక్ అవుతున్నారు. సో ఎన్టీఆర్ ఇప్పుడు ప్రస్తుతం 'దేవర' సినిమాలో అయితే బిజీగా ఉన్నారు. ఆ సినిమా షూట్ పూర్తి చేసిన వెంటనే పొలిటికల్‌గా ఆయన అడుగు పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎలాగైనా సరే నందమూరి బాలకృష్ణ అలాగే ఎన్టీఆర్ మధ్య ఉన్న ఈ ఏదైతే దోబూచులాట ఉందో ఆ విషయాల్లో పక్కన పెట్టి ఖచ్చితంగా అందరూ కలవాలనైతే అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు కలిసి రావాలనైతే అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో వైరల్‌గా మారుతోంది. ఇక అభిమానులు కూడా వీళ్ళందరినీ తీసుకొని ఎంతగానో ఆనందపడుతూ నందమూరి కుటుంబం అంతా ఒక్కటి కావాలని కోరుకుంటున్నారు.